ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సేటు ద్వారా నగలు తీసింది సందీపే అని తెలుసుకొని ఇంట్లో నుంచి సందీప్ని బయటికి గెంటేసిన సీతాకాంత్. షాక్లో శ్రీలత. నిజంగానే ఇదంతా జరగబోతుందా, అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. రామలక్ష్మి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అందరూ కూడా రామలక్ష్మియే నగలు తీశారని నిలదీయడంతో సీతాకాంత్ ఏమీ మాట్లాడలేదని, కనీసం తనని ఓదార్చలేదని చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే సీతాకాంత్ అయితే నోరు తెరిచి, నేను ఈ నగల్ని తీయలేదో మీరు నమ్ముతున్నారా అని, తను నాతో ఎందుకు మాట్లాడడం లేదో నోరు తెరిచి మాట్లాడొచ్చు కదా అని సీతాకాంత్ ఏమో రామలక్ష్మి మాట్లాడలేదని, రామలక్ష్మి సీతాకాంత్ మాట్లాడలేదని ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక సీతాకాంత్ అయితే రామలక్ష్మి ఖచ్చితంగా ఈ నగలు తీయదు, మరి నగలు ఏమైపోయాయి అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో శ్రీలత అయితే సందీప్ చంప పగలగొడుతుంది. ఆ నగలను దొంగతనం చేసి ఎవరికిచ్చావు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక జరిగిందంతా కూడా చెప్తాడు సందీప్. అయితే నేను అతను దాసు దగ్గర 40 లక్షలు అప్పు చేశాను, అతనికే నగలు తీసుకెళ్ళి ఇచ్చేశాను, ఏం చేయాలో నాకు అర్థం కాలేదు అని అంటూ ఉంటాడు సందీప్. అయితే అప్పుడే ఇక శ్రీలత అయితే, ఒకవేళ నువ్వే నగలు తీసావని తెలిస్తే మాత్రం అస్సలు సీతాకాంత్ ఊరుకోడు, నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాడు అని అంటూ ఉంటే అప్పుడే శ్రీవల్లి కూడా, ఓ మై గాడ్, నగలన్నీ మీరే తీశారా, ఏదో నేను రామలక్ష్మికి శిక్ష పడుతుంది, రామలక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందేమో అనుకొని నేను ఎంతో ఆనందంగా వాళ్ళ నాన్న చేత ఆ నగలు దొంగతనం చేయించిందని వీడియో కూడా చూపించాను. ఇప్పుడు మీరే దొంగతనం చేశారని తెలిస్తే మాత్రం అస్సలు కూడా ఊరుకోరు బావగారు అని శ్రీవల్లి కూడా చాలా భయపడిపోతూ ఉంటుంది. అప్పుడే శ్రీలత అయితే, మనం వీలైనంత వరకు కూడా చక్కగా రామలక్ష్మియే నగలు దొంగతనం చేసినట్టుగానే చెప్పాలి, సీతాకాంత్ని నమ్మించాలి, రామలక్ష్మిని ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలి. ఆ నగలు ఎవరు దొంగతనం చేసిందో ఎవరికీ తెలియదు కాబట్టి రామలక్ష్మి మీదే ఆ నింద పడుతుంది. సీతాకాంత్ రామలక్ష్మి విడిపోతారు. 24 గంటల్లో నగలు దొంగతనం చేసింది ఎవరో కనిపెడతాను, కనిపెట్టకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని రామలక్ష్మి చెప్పింది కదా, దాని ప్రకారమే దాన్ని ఇంట్లో నుంచి బయటికి గెంటించేయడమే అని అంటూ ఉంటుంది శ్రీలత. అయితే ఉదయం అవుతుంది. ఉదయం అవ్వంగానే ఇక రామలక్ష్మి ఇక భోజనం కానీ టిఫిన్ కానీ ఏమీ చేయకుండా అలాగే ఉంటుంది. అలాగే సీతాకాంత్ కూడా అలాగే ఉంటాడు. ఇంతలో అక్కడికి వస్తుంది శ్వేత. అయితే, వదిన, అన్నయ్యకి నీ బాధని చెప్పుకో వదిన, అప్పుడు అన్నయ్య తప్పకుండా ఏదో ఒకటి పరిష్కారం చూపిస్తారు, అన్నయ్యతో మాట్లాడు అని అంటూ ఉంటుంది. లేదు శ్వేత, తను నేనే దొంగనని అన్నప్పుడు రామలక్ష్మి అలాంటిది కాదు, రామలక్ష్మి దొంగతనం చెయ్యదు అని ఆయన ఒక్క మాట చెప్పుంటే సరిపోయేది, ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు, అదే నా బాధ అని అంటూ ఉంటుంది రామలక్ష్మి. అయితే 24 గంటల్లో ఆ నగలు ఎవరు దొంగతనం చేశారో నిరూపిస్తానని చెప్పాను, ఇక 2 గంటలు మాత్రమే సమయం ఉంది అని అంటూ తను బట్టలైతే సదురుకుంటూ ఉంటుంది. వదిన, ఎటువంటి నిర్ణయం తీసుకోకు అని అంటూ ఉంటే, చూడు శ్వేత, ఆఖరి నిమిషంలో అయినా సరే ఆ భగవంతుడు నాకు హెల్ప్ చేస్తాడని అర్థమవుతుంది. నేను దొంగతనం చెయ్యలేదు, నీతిగా ఉంటాను కాబట్టి మంచి వాళ్ళకి చివరి క్షణంలోనైనా మంచి జరుగుతుంది, నిజం నిప్పు లాంటిది, బయటికి రాక తప్పదు అని అంటూ ఉంటుంది రామలక్ష్మి. అయితే ఇక 2 గంటల కాలం అయితే ముగుస్తుంది. అప్పుడే ఇక రామలక్ష్మి అయితే సూట్ కేస్ తీసుకొని కిందకి దిగి వస్తూ ఉంటే శ్రీవల్లి, శ్రీలత, సందీప్ అయితే ఇది నిరూపించలేకపోయింది, అందుకనే ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది, ఖచ్చితంగా మనకి అంతా కూడా మంచి జరిగింది అని అనుకుంటూ చాలా ఆనందపడిపోతూ ఉంటారు శ్రీలత, శ్రీవల్లి. అయితే అప్పుడే సందీప్తో, నగలు దొంగతనం చేస్తే చేశావు కానీ ఈ రామలక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది దానికి కారణంగా అంటూ సందీప్ని అయితే ఇంకా మెచ్చుకుంటూ ఉంటారు. ఇంతలో రామలక్ష్మి అయితే సీతాకాంత్ దగ్గరికి వచ్చి, నగలు ఎవరు దొంగతనం చేశారో నిరూపించలేకపోయాను, నేను ఇచ్చిన 24 గంటల టైంకి అరగంట మాత్రమే ఉంది, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను అని అంటూ ఉంటుంది రామలక్ష్మి. అప్పుడే సీతాకాంత్ తలెత్తి రామలక్ష్మి వైపు చూస్తాడు. ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావో,
ఎందుకు నువ్వు నాతో మాట్లాడకుండా అలా నీలోనే నువ్వు కుమిలిపోతున్నావు? అసలు ఈ దొంగతనం నేను చెయ్యలేదు సార్, నన్ను నమ్మండి, ఎవరు చేశారో తేల్చండి అనుంటే ఈ పాటికి ఆ దొంగని నీ ముందు నిలబెట్టేవాణ్ణి. కానీ నువ్వు మాత్రం నాకు నోరు తెరిచి చెప్పడం లేదు అని అంటూ సీతాకాంత్ అయితే తన మనసులో ఉన్న బాధని బయట పెడతాడు. అప్పుడు ఇక రామలక్ష్మి అయితే, ఆ మాట మీరనాలి సార్, నా మీద దొంగ అని ఆరోపణ వచ్చినప్పుడే రామలక్ష్మి అలాంటిది కాదు, రామలక్ష్మి ఎప్పటికీ అలాంటి పని చేయదు, మా గదిలోకి వచ్చిందెవరో నేను కనిపెడతానని మీరు నాకు ధైర్యం ఇవ్వాలి, భరోసా ఇవ్వాలి అని రామలక్ష్మి అంటుంది. ఇంతలో సేటు అయితే వస్తాడు. ఇక సేటు వచ్చి సేటు చేతిలో అయితే నగల బాక్స్ అయితే ఉంటుంది. అది చూసి సందీప్కి శ్రీలతకి టెన్షన్ మొదలవుతూ ఉంటుంది. సేటు దగ్గర ఉన్న నగల బాక్స్ని చూసి రామలక్ష్మి అయితే, సేటు గారు, ఈ నగల బాక్సు మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఆ రోజు నగలు మెరుగు పట్టించి నాకు ఇచ్చేశారు కదా అని అడుగుతూ ఉంటుంది రామలక్ష్మి. అమ్మ, ఈ నగలను దాస్ అనే అతను నా దగ్గరికి వచ్చి అమ్మడానికి ప్రయత్నించాడు. ఈ నగలు ఎప్పుడూ కూడా నేనే కదా మెరుగు పట్టించేది. అందుకని నాకు అర్థమైంది అతను మీ ఇంట్లో నగలు కొట్టేశాడని. అందుకనే పోలీసుల్ని పిలిపించి అతన్ని కూడా ఇక్కడికి తీసుకువచ్చాను అని సేట్ అయితే అంటాడు. ఇక సందీప్కి అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. శ్రీలత నిజం తెలిస్తే సీతాకాంత్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడా అని భయపడిపోతుంది. అప్పుడే ఇక సీతాకాంత్ అయితే, ఎవర్రా అసలు ఈ నగలు నీ చేతికి ఇచ్చింది ఎవరు? మొన్న నువ్వు మా ఇంటికి వచ్చావో ఏదేదో చెప్పావో, అప్పుడు సందీప్ నిన్ను పక్కకి తీసుకువెళ్ళి తెలిసిన వాడన్నాడు. చెప్పు, అసలు ఈ నగలు నీ చేతికి ఎవరిచ్చారో, ఎలా వచ్చాయి చెప్తావా, లేకపోతే జీవితాంతం జైల్లోనే ఉండేలా చెయ్యమంటావా అని సీతాకాంత్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇక సీతాకాంత్ అన్న మాటకి దాస్ అయితే భయపడిపోయి, ఈ నగలను నాకు ఇచ్చింది మీ తమ్ముడు సందీపే, ఎందుకంటే వాడు నా దగ్గర 40 లక్షలు అప్పు చేశాడు, ఆ అప్పు తీర్చడానికి ఈ నగలను నాకు ఇచ్చాడు అని నిజాన్ని బయట పెడతాడు. దాంతో ఒక్కసారి సందీప్ వంక చూస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటే కానిస్టేబుల్ని అతన్ని వదిలేయండి అని దాసుని వదిలేయమని చెప్తాడు. సేటు గారు, మీరు మాకు ఎంతో మేలు చేశారు, ఈరోజు రామలక్ష్మి మీద నింద వేయకుండా పడకుండా కాపాడారు, మా అమ్మ నగల్ని నాకు ఇచ్చారు అని సీతాకాంత్ అంటూ ఉంటాడు. మీరు వెళ్ళిరండి అని పంపిస్తాడు. అప్పుడే తర్వాత ఇక సీతాకాంత్ అయితే సందీప్ దగ్గరికి వచ్చి సందీప్ చంప పగలగొట్టి రామలక్ష్మిని దొంగ అని నింద వేస్తున్నా కూడా నువ్వు మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయావు. ముందే రామలక్ష్మికి డౌట్ వచ్చింది, కానీ నువ్వు మాత్రం బయటపడలేదు. రామలక్ష్మి మీద దొంగ అని ముద్ర వేసి తప్పించుకోవాలని చూశావు. ఇంట్లో నువ్వే దొంగవయ్యావు, అసలు నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, బయటికి పో అంటూ ఇంట్లో నుంచి సందీప్ని వెళ్ళిపోమని శ్రీలతకి కూడా షాక్ ఇస్తాడు. సీతారాం అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరిగి శ్రీలత నిజస్వరూపం సీతాకాంత్ తెలుసుకోవాలని అనుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.